సహోదరులారా, ఈరోజు నేను అందిస్తున్న క్రీస్తు సందేశం క్రమంలో 30వ అంశాన్ని మీ ముందు ఉంచుతున్నాను. జీవితం ఆరోగ్యంగా ఉండాలి కాదనేది ఎవరు? ఇదేమైనా కొత్త అంశమా అని నీలాంటి వాడు నాలాంటి వాడు ప్రశ్నించవచ్చు. కానీ దాని గురించి కాస్త లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో రోగాలు ఎక్కువ అవుతున్నాయి, మందులు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. మనం టీవీ కానీ, కంప్యూటర్ కానీ, యూట్యూబ్లు కానీ, వాట్సాప్లు కూడా కానీ ఓపెన్ చేస్తే ఈ అడ్వర్టైజ్మెంట్స్, ఈ మందుల వ్యాపారం అనేది ఒక పెద్ద పరిశ్రమగా తయారైపోయింది. దాంట్లో వచ్చే డబ్బులు ఇతర వ్యవస్థలు ఎక్కువగా రాకపోవచ్చు, బహుశా అట్టగా తయారైంది. నీకు లేని జబ్బులు కూడా సృష్టిస్తున్నారు. నీకు పలాని రోగం ఉందని ముందే చెప్పేస్తున్నారు పరీక్షించకుండా. అట్లా తయారవుతుంది నేటి వైద్య రంగం, వైద్య వ్యాపారం అనేది. ప్రియమైన సోదరులారా, జబ్బులు ఉన్నాయి. ప్రకృతి వలనో లేకపోతే మనకు మనం సృష్టించుకున్నవో, మరీ ముఖ్యంగా మన మానసిక స్థితిగతుల ద్వారానో, ప్రకృతి మనకు కలుగజేసే వాటి ద్వారానో చాలా జబ్బులు వస్తున్నాయి. చిన్న పిల్లాడికి 2 సంవత్సరాల బాబుకే భూతద్దాలు లాంటి కంటి అద్దాలు ఇస్తున్నారు. అసలు పుట్టుకలోనే ఎన్నో ఆరోగ్యపరమైన జబ్బులు కనపడుతూ ఉన్నాయి. అవి తల్లిదండ్రుల ద్వారా వచ్చినాయా, ఆహార లోపభూయిష్టం ద్వారా కలిగినాయా, మనం స్వీకరించే ఆహార ద్వారానే కానీ, పీల్చే గాలి ద్వారానే కానీ, మనం నివసిస్తున్న ఆ చుట్టుపక్కల లేదా పరిసర ప్రాంతాల్లో ఉన్న వాతావరణాలనే కానీ, కలుషితాల వలనే కానీ ఎన్నో విధాలుగా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ శరీరానికి, దేహానికి సంబంధించి. కానీ మనం వాటిని కొంతవరకైనా మనం నియంత్రించుకోదలుచుకోవాలనుకుంటే, ప్రియమైన సహోదరులారా, మన జీవనము ఆరోగ్యపరంగా ఉండాలి అనేది ఒక అంశం నేడు నేను మీతోటి చర్చించదలుచుకుంది. నిజమే, వాళ్ళేదో మందుల ప్రచారం చేసుకుంటున్నారు, డబ్బు సంపాదించుకుంటున్నారు అంటే దానికి మనం బానిసలం కాకూడదు. ప్రతి చిన్న విషయానికి మనం మెడికల్ షాపుకు పరిగెడతాం, అవసరం లేదు. చిన్నప్పుడు మన తల్లిదండ్రులు ఎన్నో ఆరోగ్య చిట్కాలను మనకు అందించారు. ప్రకృతి సిద్ధమైన, సహజ సిద్ధమైన మందులు కూడా ఈరోజు వస్తున్నాయి. వాటితో పాటు మందులు లేకుండానే మనం దీన్ని సాధించవచ్చు అని కూడా ఎన్నో ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటితోటి మనం సతమతమైపోతూ ఉన్నాం. దేన్ని ఎలా మనం నిలబెట్టుకోగలమో తెలుసుకోలేకపోతున్నాం. మనం ఎక్కడికైనా ప్రయాణం అవుతున్నామంటే ఒక అరకిలో, పావు కిలో మందులు మన వెంట ఉండాల్సిందే. అటువంటి పరిస్థితి మనకు దాపురించింది ప్రియమైన సోదరులారా ఈ రోజుల్లో. మరి అటువంటప్పుడు నీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటావు? శారీరకమైన ఆరోగ్యం గురించి నేను మాట్లాడట్లేదు. అంతర్గతమైన నీ అంతరాత్మ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటావు అనేదే నేను ఇప్పుడు మీతోటి కొద్దిగా చర్చించుకోవాలనుకుంటున్నాను. ప్రియమైన సోదరులారా, మనం
కొన్ని పరిస్థితుల ప్రభావం వలన కొన్నిటి మన మీద రుద్దటం వలన దాన్ని తట్టుకోలేకపోతున్నాం, దానికి మనం గురైపోతూ ఉన్నాం. మరి ఫలాంది జరుగుతుంది అని మనకు ఒక అవగాహన రావాలిగా, అంత సమయం దాని మీద కేటాయించట్లేదు. గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటే దీర్ఘకాలిక జబ్బులతోటి బాధపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 50 సంవత్సరాల లోపున్న వాళ్ళే హార్ట్ అటాకులు ఎన్నో వస్తున్నాయి. ఎంతోమంది కుప్పకూలిపోతూ ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మనం ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది ప్రియమైన సోదరులారా. అయితే పట్టించుకోకుండా ఉండాలి అంటే, ఈ రోగం ముదిరితేనా అప్పుడు నువ్వు పరిష్కారానికి వెతికేది అంటే అది కూడా మంచిది కాదు. అదేవిధంగా మన ఆధ్యాత్మిక ఆరోగ్యం కూడా మనం దాని గురించి ఆలోచించవలసింది. అది కూడా మన నుండి ఎంతో కోరుతుంది అనేది మనం మర్చిపోవద్దు. పర్వాలేదులే, నా ఇష్టమైనట్టు చేసుకుంటాను అన్నట్టుగా వెళ్తూ ఉంటే, లేదా నాకు కావాల్సింది నయానా భయాన నేను సాధించుకుంటాను అన్నట్టుగా, నాకు కావాల్సింది ఏ విధంగానైనా సరే మూర్ఖత్వమో క్రూరత్వమో అధికారంతోటో భయపెట్టో ఇతరుల యొక్క బలహీనతలను మనం వాడుకొని ఎన్నో విధాలుగా సాధించాలని మనం చూస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడాను నీకు భవిష్యత్తులో పెద్ద మనోరోగాలని కలగజేస్తుంది అనేది మాత్రం మర్చిపోవద్దు. ఎంత పెద్ద వీరుడైనా, ప్రపంచాన్ని జయించుకోవాలనుకున్న ఆ అలెగ్జాండర్ లాంటి వాడు, ఆ నెపోలియన్ లాంటి వాడు, వాళ్ళు కూడాను ఎప్పుడో ఒకప్పుడు భూమి మీద పోయిన సంగతి మనం తెలుసుకుంటాం. కాబట్టి ముందుగానే మనం ఎలా ఆరోగ్యకరంగా ఉండగలమో తెలుసుకుంటాం. మరి ఈ ఆరోగ్యం అనేది, ఈ ఆరోగ్యంగా ఉండాల్సినది వాటిలో కొన్ని రకాలను చూద్దాం మనం ఈరోజు. అదే మనం ప్రధానమైన అంశం. దేహ ఆరోగ్యం, ఈ శరీర ఆరోగ్యం. దాని గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నీకేదో జ్వరం వచ్చిందంటే నీ దేహం ఎలా స్పందిస్తుంది అనేది, ఎలాంటి సంకేతాలను అందిస్తుంది అనేది, ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి అనేది మనం తెలుసుకోగలం. కరోనా సమయంలో ముక్కు చీదుడు, దగ్గు, ఒళ్ళంతా మంటలు ఇలాంటివి రాగానే అది ఒక రకమైన దీర్ఘ వ్యాధికి లేదా భయంకరమైన వ్యాధికి సంబంధించిందని మనం ఉన్నాం. ఇవి దేహానికి సంబంధించిన రోగాలు. కొన్ని దీర్ఘకాలికంగా ఉంటాయి, పుట్టినప్పటి నుంచే వస్తూ ఉంటాయి. లేదా చిన్నప్పుడు ఏదో రోగాలు రావడం, వాటి బారిన పడటం, తద్వారా ఏదో ఒక అవయవము ఏదో ఒకటి కోల్పోవటం లేదా సరిగా పని చేయకపోవటం అనేది మనం చూస్తాం. వాటికి వీలైనంత వరకు మనం పరిష్కారం పొందుతాం. ఇక దానికన్నా ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే దైవిక ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఆరోగ్యం అనేది మనకు కావాలి. దేవుడు అవసరం లేదు, నేను గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మనలో చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ చివరికి దేవుడు ఉన్నాడా, నాకెందుకు జరుగుతుంది అన్నట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఇక్కడ ఇంకొకటి, ఈ దైవిక అనారోగ్యానికి మనమే చాలా వరకు కారణం. మన స్వేచ్ఛ అని ప్రాకులాడుతూ ఉంటాం. నాకు స్వాతంత్రం కావాలి, నా ఇష్టమునట్టు నేను నడుచుకుంటాను అన్నట్టుగా చాలామంది ప్రవర్తించడం వలన వాళ్ళలో ఈ దైవిక ఆరోగ్యం అంటే దేవుడు మనకు ప్రసాదించే ఆ నిజమైన ఆరోగ్యం అనేది లేకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, అల్లకల్లోలంగా ఉండటం,
స్థిమితం లేకుండా పోవడం, నిలకడ లేకుండా పోవటం, స్థిరత్వం లేకుండా పోవడం, ఇలాంటివి అన్నీ కూడాను ఈ దైవిక అనారోగ్యానికి సూచికలు అని మనం తెలుసుకుంటాం ప్రియమైన సోదరులారా. ఇక మూడో విషయం దగ్గరికి వస్తే నిత్య నూతనం. మనం నిజంగా దేవుని సమక్షంలో, దేవుని అనుభూతిలో, దేవుని ఉనికిలో జీవిస్తున్నామంటే ఎల్లప్పుడూ చైతన్యంగా ఉంటాం. చైతన్యంగా ఉండటం ఆరాటపడటం అనేది కాదు, కానీ చిత్తశుద్ధితో కృషి చేసుకొని ఆ దేవుడు నాకు ప్రసాదించిన ఈ జీవితాన్ని ధన్యమైనదిగా నేను చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అని ముందుకు వెళ్ళటమే నిత్య నూతనం. నిత్య నూతనం అనగా బాహ్యపరంగా కొత్త వస్త్రాలు ధరించడం అనేది కాదు. తిని తాగుతూ తందనాలు ఆడటం అనేది నిత్య నూతనం కాదు. అది పరోక్షంగా మనకు జబ్బుల్నే తీసుకొస్తుంది, కొనకొస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దైవిక ఆరోగ్యం కొంత సమయమైనా దేవునికి వెచ్చించగలుగుతావా? ఆ దేవుని గురించి ఆలోచించగలుగుతావా? అంతో ఇంతో ప్రార్థన చేయగలుగుతావా? ఆ దైవత్వము, ఆధ్యాత్మికము అనేది నీకు కొంతవరకైనా నీకు ఆశాజనకంగా ఉంటుందా, లేదా కల్పిస్తుందా అనేది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రియమైన సోదరులారా, జీవనం ఆరోగ్యంగా ఉండాలి అంటే దేవుని ఆలోచన, ఆ దేవుడు మనకు ఇస్తున్న ఈ అనుభూతిని మనం పొందుతూ ముందుకు వెళ్తే తప్పనిసరిగా మనం ఈ దైవిక ఆరోగ్యాన్ని పొందుతాం. తద్వారా ఏం జరుగుతుంది? మనకు మనమే సంతోషిస్తూ ఆనందపడుతూ ఉండటం కాకుండా ఇతరులకు ఆదర్శవంతులంగా మనం మార్గదర్శకంగా నిలబడగలుగుతాం. అప్పుడే ప్రభు మనల్ని ఇదిగో నేను మీకు ఇచ్చిన ఆ 5 వరాలను 10గా చేశావు, రెట్టింపు చేశావు, నీవు మంచి సేవకుడు అని మనల్ని దీవిస్తారు ఆ ప్రభు. అంతేకాదు, ఆ ప్రభువే చెప్పినట్టు మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి 45 లేదా 46 వరకు మనం చూస్తే, మంచి గొర్రెవి లేదా ఇదిగో తప్పు లేదా చెడు త్రోవను పట్టిన ఆ మేకవు, కాబట్టి ఈ విధంగా మనం విభజింపబడి దానికి తగ్గట్టుగానే ప్రతిఫలం పొందుతాం అనేది యేసు ప్రభు మనకు ముందుగానే హెచ్చరించాడు ప్రియమైన సోదరులారా. అందుకే నిత్య నూతనంగా ఉండటం అంటే ఎప్పుడు కూడా నీ అంతరాత్మలో ఆ దేవుడు ఏమి నీకు తెలియజేస్తున్నారు, ఎరకపరుస్తున్నారు, నీకు ఒక దర్శనంగా ప్రసాదిస్తున్నారు అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ఆత్మను, ఈ హృదయాన్ని, ఈ అంతరంగాన్ని గనుక నువ్వు వినగలిగితే నీలో మార్పు తప్పనిసరిగా వస్తూ ఉంటుంది. అది లేనప్పుడు నిత్య నూతనం ఉండదు. ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉంటాం. అటువంటి దౌర్భాగ్యం మనం రాకుండా ఉండాలి అంటే ప్రియమైన సోదరులారా, ఇక మానసిక ఆరోగ్యం ఇది కూడా చాలా ముఖ్యమే. ఈ రోజుల్లో ఎంతో సంపాదిస్తూ ఉన్నాం, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, దేనికో మనం పరిగెడుతూ ఉన్నాం. కానీ అంతరంగంలో మాత్రం ఎంతో కృషించిపోతూ ఉన్నాం. ఎందుకది? మానసిక అనారోగ్యం వలన ఏదో బాధ పెడుతూ ఉంది. ముఖ్యంగా ఎక్కువగా తప్పులు చేసిన వాళ్ళు, ఇతరులని హింసించేవాళ్ళు, ఇతరులని గౌరవించని వాళ్ళు, ఆ దేవుని ఉనికిని గుర్తించని వాళ్ళు, కపట హృదయులుగా ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉండటం వలన, ఇలాంటివి మనలో జరగటం వలన ఈ మానసిక అనారోగ్యం అనేది కలుగుతుంది ప్రియమైన సోదరుల. ఇక నెక్స్ట్ ఇంకొక రంగం తీసుకుంటే ఆత్మభావన. మన అంతరాత్మ ఎటువంటి భావాలు కలిగి ఉంది?
అవి చెడును చేయడానికి ప్రోత్సహిస్తున్నాయా, మంచి చేయడానికి దారి చూపిస్తున్నాయా అనేది మనకు తెలవాలి. ఆనాడు సైతాను వచ్చి ఇదిగో ఈ పండును తింటే నువ్వు దేవుడు అంతటి వాడు అవుతావు అంటే కొంచెం ఆలోచించాల్సి వచ్చింది, విశ్లేషణ చేసుకోవాల్సి వచ్చింది. కానీ అదేమి చేయకుండా లొంగిపోయాడు. జీవనము ఆరోగ్యంగా ఉండాలనే దాని అంశం గురించి మనం ప్రత్యేకంగా ఆలోచిస్తూ ఉన్నాం. దానికి కావలసిన కొన్ని లక్షణాలను కూడా తెలుసుకున్నాం. అయితే మనలో ఒక స్ఫురణ అనేది, ఒక అవగాహన అనేది కావాలి. అది ఎక్కడో గోడ మీద రాయబడలేదు. నీ అంతట నువ్వు దాన్ని గ్రహించుకోవాలి. ఆ పరిజ్ఞానం అనేది రావాలి. ఇది పుస్తకాలలో లేదా తరగతి బళ్ళల్లో దొరికేది కాదు. మన జీవితంలో మనం పొందుతున్న అనుభవాల ద్వారా నేర్చుకుంటాం. అంతేకాదు, ఇతరులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ ప్రవర్తనలో ఎంత నిజాయితీ ఉంది, ఎంత కపట బుద్ధి ఉంది అనేది తెలుసుకోవడం వలన తెలుసుకొని వాళ్ళని గురించి మనం తీర్పు విధించడం అనేది కాదు ముఖ్యం. తద్వారా అది నా జీవితంలో నన్ను ఎంతవరకు ప్రభావితం చేస్తుంది, అది మంచిగా చెడుక. చెడుకైతే మాత్రం దాన్ని మనం వదిలించుకోవాలి. అదే మంచికైతే ఇంకా ఎక్కువగా లోతుకు వెళ్ళడానికి ప్రయత్నించుకోవాలి. అందుకు సువిశేషాల్లో క్రీస్తు ప్రభు ఎన్నో బోధలు చేశారు. ఉపమానాలు ఉన్నాయి, ఉపదేశాలు ఉన్నాయి, క్రీస్తు ప్రభు పలికిన నానుడులు ఉన్నాయి, సూక్తులు ఉన్నాయి. వాటన్నిటి వెనుక ప్రభు మనకు నేర్పించింది ఒకటే ఒకటి. నీ మనసు ఆరోగ్యంగా ఉందా, నీ ఆత్మ ఆరోగ్యంగా ఉందా, నీ శరీరం ఆరోగ్యంగా ఉందా ఆలోచించుకో. దాని గురించి ఆలోచించుకునే టైం ఇప్పుడు నాకు లేదు అని మనం కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటే ఆ కాలం మెల్లమెల్లగా నీవు ఊహించని స్థితిలోకి నిన్ను పడేస్తుంది లేదా నెట్టివేస్తుంది. కాబట్టి జీవనం లేదా జీవితం ఆరోగ్యకరంగా ఉండాలి అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, నిత్యం మనం పరిశీలించుకుంటూ ఉండాలి. అదే మనకు కావాల్సింది. ఆరోగ్యకరంగా ఉన్న వ్యక్తిలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. ఏదో కొత్తది మనం సాధించుకోవాలి, కనుక్కోవాలి, పరిశోధించాలి అని అంటాం. అదే అనారోగ్యమైన మనుషుల్లో ఉండేది ఏంటి తెలుసా? నాకెందుకులే, ఇది నాకు చేత కాదు, నా వల్ల కాదు, నేను చేయలేను, ఇది నాకు అవసరం లేదు, ఇది లేకపోయినా జీవిస్తాను అన్నట్టుగా ఒక నిరాశాజనకమైన, ఒక నిస్పృహలో ఉన్నట్టుగా మనం ఉండిపోతాం. అది మనను ఎలా ఛేదిస్తుంది అంటే మనకు తెలియకుండానే మనను ఒక అగాధంలోకి నెట్టేస్తూ ఉంటుంది. ఇవి కొన్ని చెడు అలవాట్ల వల్ల కూడా రావచ్చు. లూకాసు వార్తలో 16వ అధ్యాయం 19 నుంచి 30వ వచనంలో ఆ ధనవంతుడు లాజరుడు అనే కథలో మనం విన్నాం. ఈ ధనవంతుడు ప్రతినిత్యం సుఖ సంతోషాలతో విలాసాలతో గడిపాడు. అదే తనకు అనారోగ్యాన్ని కలుగజేస్తుంది, వినాశనాన్ని కలిగిస్తుంది అని గ్రహించలేకపోయాడు,
చనిపోయాడు అందరిలాగానే. కానీ ఎక్కడికి చేరుకున్నాడు? ఎక్కడికి చేరుకున్నాడంటే ప్రేమైన సోదరులు మనందరికీ తెలుసు. ఆ పట్టణం చదివి తెలిసిపోద్ది. ఉత్తరించి స్థలంలో ఆయన పాప పరిహారార్థం పశ్చాత్తాపం కొరకు జీవితం కటకటలాడేటట్టుగా తను స్వయంగా కల్పించుకున్న స్థితికి వెళ్ళిపోయాడు. అదే వ్యక్తి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ప్రవక్తలు ఆ మోషే నియమాలు చెప్పినట్టుగా ఆ దేవుని స్వరం అతనికి వినిపించినట్టుగా ఆలకిస్తే ఈ స్థితికి వచ్చేవాడు కాదు. అప్పుడు వచ్చి అబ్రహాము తండ్రి నా మీద దయ చూపించండి, నీ ఒళ్ళో ఉన్న లాజరుని భూలోకానికి పంపించి నా మిగతా సోదరులు ఉన్నారు చూడండి, వాళ్ళకి గతి పట్టకుండా కాస్త ఏదైనా చేయండి అని విన్నవించుకుంటే, ప్రాధేయపడితే అప్పుడు అబ్రహాము తండ్రి చాలా స్పష్టంగా మాట్లాడారు. అయ్యా, ఇక్కడి నుంచి ఎవరో క్రిందికి వెళితే, భూలోకానికి వెళితే ఎవరు నమ్మరు. వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే వాళ్ళకు అటు ప్రవక్తల ప్రవచనాలు ఉన్నాయి, ఇటు ఆనాడు మోషే అందించిన ఆ నియమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడాను దేవుని స్వరంగా వాళ్ళు కనుక గ్రహిస్తే, పాటిస్తే నీకు ఈ గతి పట్టి ఉండేది కాదు. కాస్త ఆలోచించుకో, మార్చుకో అని మనకు ప్రత్యేకంగా ఒక ఆరోగ్యకరమైన జీవితం మనం జీవించాలి అన్నట్టుగా మనకు తెలియజేస్తున్నారు ప్రియమైన సోదరులారా. కాబట్టి మన జీవితం ఎలా ఉంది అనేది ఒకసారి విశ్లేషించుకోవాలి. ఎవరో చెప్తే మనకు జ్ఞానోదయం కాదు, మనకు మనం తెలియజేసుకోవాలి, మనకు మనం గ్రహించుకోవాలి, మనకు మనం అవగాహన చేసుకోవాలి. అప్పుడే మనకు ఆత్మశుద్ధి అనేది కలుగుతుంది. అటువంటి వరం మనకి ఇవ్వమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఆమెన్.